డిసప్పాయింటెడ్. ఎడిటింగ్ నచ్చలేదు. యాజ్ ఏ సుక్కు ఫ్యాన్ నాకు నచ్చలేదు. ఈరోజు మన డిస్కషన్ ఏంటో మీకు తెలుసా? ఒక సెన్సేషనల్ మూవీ గురించి మనందరినీ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ లాగా ఇన్స్పైర్ చేసిన పుష్ప 2. తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప. పుష్ప 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 చిన్న పిల్లాడి నుండి ప్రతి ఒక్కరు అసలు పుష్ప ఎక్కడ 3 సంవత్సరాల నుండి ఎంతగానో ఎదురు చూస్తున్న ఏకైక మూవీ పుష్ప. బ్రేకింగ్ న్యూస్. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కేసినాయంటే పులి వచ్చిండదని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కేసినాడంటే పుష్ప వచ్చిండాడని అర్థం. మొత్తానికి డిసెంబర్ 5th రోజున మన అభిమాన థియేటర్స్ లో అడుగు పెట్టేసింది. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. మన అల్లు అర్జున్ ఫ్యాన్సే కాకుండా ప్రతి తెలుగువాడు కూడా గర్వపడేలా చేసింది. పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. సుకుమార్ గారి విజన్, అల్లు అర్జున్ గారు స్వాగ్, రష్మిక మందన క్యూట్నెస్, ఇలా ఒకరేంటి ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేసి మన తెలుగు సినిమా అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనుకునేలాగా చేశారు. इंटरनेशनल హలో అండి, నమస్కారం. నేను మీ వేణుకళ్యాణ్, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఆన్ దిస్ వీడియో. ప్రతి మూవీలో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. ఈ వీడియోలో మెయిన్ గా పాజిటివ్స్ గురించి చూద్దాం. ఈ మూవీ రికార్డ్స్ నే కాదు, హేటర్స్ యొక్క హార్ట్ ని కూడా బ్రేక్ చేసింది. ఈ మూవీకి ఉన్న క్రేజ్ ఏంటి, ఆడియన్స్ కు డీప్లీ ఎందుకు కనెక్ట్ అయిందో పుష్ప 2 వరల్డ్ లో డైవ్ చేసి చూద్దాం. ఈ వీడియోలో మూవీలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఎవరైనా మూవీ చూడని వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నట్టయితే దయచేసి వీడియోని ఇక్కడనే ఆపేసేయండి. ఫస్ట్ మూవీ చూడండి, దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు చాలా అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ మూవీ చూసిన వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే పుష్ప సినిమా చూసినట్టు కాదు, పుష్ప సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన జీవితానికి చాలా ఉన్నాయన్నమాట. అది లైఫ్ కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి, బిజినెస్ కి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 కూడా చాలా నేర్చుకోవాలి. అది ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి, విషయాలు నేర్చుకుందాం, అలానే మన జీవితానికి అప్లై చేద్దాం, ముంగడికి వెళ్దాం. అండ్ అల్టిమేట్ గా తగ్గేది అంటే కాదు, జీవితంలో కూడా ఎక్కడ తగ్గాలి అండ్ ఎక్కడ ఎదగాలి ప్రతి పాయింట్ కూడా నేర్చుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ క్వాలిటీస్. అంటే ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, మీ అందరు కూడా మూవీ చూసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. హీరో అంటే పుష్ప ఒక టీం ఎవరైతే ఉంటారో వాళ్ళని జైలు వేస్తారనమాట. ఏదో ఒక దాంట్లో ఇప్పుడు దొరుకుతారు కాబట్టి వాళ్ళు జైలు వేస్తారు. ఎందుకు దాంట్లో దొరుకుతుంది మీకు తెలుస్తుంది. సో జైలు వేసిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు సో పుష్ప వస్తాడు అనమాట. అందులో ఒక అబ్బాయిది పెళ్లి ఉంటుంది రిలీజ్ చేయడానికి. సో అబ్బాయిని రిలీజ్ చేసే క్రమంలో మిగతా వాళ్ళని అందరినీ చూస్తే పోలీస్ వాళ్ళు అందరినీ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే పుష్ప ఒక టీం మెంబర్స్ పైన చేతులు అనేది పడ్డాయి అనమాట. పోలీస్ వాళ్ళు చేతులు వేశారు. సో ఇమీడియట్ గా పుష్ప ఏం చేస్తాడంటే, అంటే టీం లీడర్ ఏం చేస్తాడంటే, ప్రతి ఒక్కరి పైన చేతులు పడ్డాయి కాబట్టి నేను ఒక్కరినో తీసుకుపోదాం అనుకున్నా, అందరినీ తీసుకుపోతా అని చెప్పింది. కానీ ఆ ప్రాసెస్ లో పోలీస్ వాళ్ళు ఏమంటారంటే మా ఉద్యోగాలు పోతాయి, మీ ఉద్యోగాలు పోతే సరే ఒక్కొక్కరిని పిలిచి, జనరల్ గా ఉద్యోగాలతో ఏం చేస్తాం మనము, లంచాలు ఇస్తాం కదా. సో పుష్ప లంచం అనేది దిగలేదు అనమాట. అదే ఆ డిసిజన్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంటే ఆ సుకుమార్ గారు ద వే ఆ స్క్రిప్ట్ అనేది రాసు. సో ఒక్కొక్క కానిస్టేబుల్ కి పిలిచి, బాబు నీ జీతం ఎంత, అట్లనే నువ్వు ఎంత కమిషన్లు అక్కడిక్కడి నుంచి కూడా తీసుకుంటుంటావు, అండ్ నీ రిటైర్మెంట్ ఇంకా ఎంత టైం ఉంది, మొత్తం లెక్క కట్టి ఇంకా అడిషనల్ అమౌంట్ ఇచ్చి ప్రతి ఒక్కరికి మూటలు ఇచ్చి పంపించేస్తాడు. అంటే ఇంకా వాళ్ళు రిటైర్మెంట్ ఇక పర్మనెంట్ గా తీసుకోవచ్చు అనమాట. అంటే ఆ గట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే ఖాళీ టీం మెంబర్ కి జస్ట్ వాళ్ళు చేసినందుకు అక్కడ పోలీస్ వాళ్ళని కూడా ఇది రోడ్డు పైన వాళ్ళ లైఫ్ అనేది వేయకుండా టీం మెంబర్స్ కి న్యాయం చేసి పోలీస్ వాళ్ళకి న్యాయం చేసేసి ద వే హీ హ్యాండిల్ అక్కడ సీన్ ఉంటుంది కదా, అది మనం చాలా నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ బిజినెస్ ఓనర్స్. ఈరోజు వాట్ ఎవర్ మీ టీం మీ దగ్గర ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళని కస్టమర్స్ ఒక మాట అన్న, బయట వాళ్ళు ఒక మాట అన్న, ముందు ఉండి గట్టిగా నిలబడాలి. కస్టమర్స్ ఇంపార్టెంటా టీం ఇంపార్టెంట్ అని అంటే ఫస్ట్ టీం ఇంపార్టెంట్ అని అనాలన్నమాట. ఆ రోజే మీరు ఎదుగుతున్నట్టు బిజినెస్ లో. ఎందుకంటే నేను ఒకటే మాట చెప్తాను, నేను ఒక టీం మెంబర్స్ కోసం ఒక 100 మంది కస్టమర్స్ ని మీరు పోగొట్టుకున్నా కూడా రెడీగా ఉండాలి.
అప్పుడే ఒక బెస్ట్ టీం మెంబర్ తయారవుతారు. అంతేగాని ఒక కస్టమర్ పోగానే ఆ కస్టమర్ పోయినందుకు ఆ టీం మెంబర్ పైన అరుచుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మనం ఒక బెస్ట్ లీడర్ కాదు, బెస్ట్ బిజినెస్ పర్సన్ కాదు. సో టీమ్ రిలేటెడ్ ఏదైతే అతను 100% ఇచ్చి వాళ్ళకి జస్టిఫికేషన్ చేశాడో దీనికి రిజల్ట్ ఏంటంటే మూవీ మొత్తంలో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరు కూడా అతన్ని మోసం చేయలే. అంటే అతన్ని నమ్ముకున్న టీం అనేది అతన్ని మోసం అనేది చేయలేదు. మీరు వేరే సినిమాలు చూసుకోండి, చాలా మటుకు వెన్నుపోటు పొడిచేది ఇంట్లోలే, లేదు అని అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం టీమే. కానీ ఈ మూవీలో అది జరగలే. ఎందుకనంటే అంత నిజాయితీగా అంత హానెస్టీగా అతను బెస్ట్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు కూడా అంతే బెస్ట్ ఇచ్చేసి ముంగడికి వెళ్ళారు. బిజినెస్ ఓనర్స్ మీరు నిజాయితీగా హానెస్టీగా మీ టీం వెనకాల అన్ని కూడా ఇచ్చి బెస్ట్గా నిలబడితే వాళ్ళు కూడా మీకు మోసం చేయకుండా అట్లనే స్ట్రాంగ్గా నిలబడతారు. ఇక రెండో పాయింట్ వచ్చేసి ఏంటంటే ఆల్వేస్ ప్లాన్ ఏ ఉండాలి అండ్ అది లేకపోతే ప్లాన్ బి కూడా ఉండాలి. ఓకే, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫర్ ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి. ఎగ్జాంపుల్ మనము పుష్ప సినిమా చూసినప్పుడు అయితే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఆ స్మగ్లింగ్ అనేది లారీలలో వేసుకుంటూ ఆ విలన్ కి అనేది ఒక సవాల్ ఇస్తాడు, నువ్వు పట్టుకురా చూద్దామని చెప్పేసి. దాని తర్వాత ఆ లారీలలో రోడ్ పైన పోకుండా అతను నదిలో నుంచి ఆ వే ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి పోతుంటాడు అనమాట. అసలు విలన్ కి అసలు ఆలోచన కూడా తట్టదు. తర్వాత ఎట్లనో ఆలోచన తట్టినప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ ఫాలో చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే మీ అందరికీ తెలుసు అదంతా కూడా ఎడ్ల బండి పైన తీసుకుపోతారని చెప్పేసి. అంటే ప్లాన్ బి అనేది ఏ లెవెల్లో ఆలోచించిండు, అది ఎంత గూస్ బాంబ్స్, ఎంత క్రియేటివ్ సీన్, ఎంత ఐ ఓపెనింగ్ సీన్. అంటే మన బిజినెస్ లో కూడా వాట్ ఎవర్ మనం ఒక గోల్ తీసుకొని పోతున్నప్పుడు అది వర్కౌట్ కాకపోతే గోల్ చేంజ్ చేయొద్దు, ప్లాన్ చేంజ్ చేయాలి. మనం గోలే చేంజ్ చేసి పాటిస్తాం. ఇది వర్కౌట్ అవుతుంది ఇంకో గోల్, ఇది వర్కౌట్ అవుతుంది ఇంకో గోల్, ఇది వర్కౌట్ అవుతుంది ఇంకో. ఎన్నిసార్లు గోల్ చేంజ్ చేసుకుని కూర్చుంటారు? ప్లాన్ చేంజ్ చేయాలి. ఓకే, సో అప్పుడు ముంగడికి వెళ్ళిన తర్వాత మనం కూడా 100% సక్సెస్ అనేది అవుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనమాట. అంటే ఒక వైఫ్ కి కావచ్చు సినిమాలో, ఒక మదర్ కి కావచ్చు, డాటర్ లాంటి డాటర్ ఎవరు వాళ్ళ అన్న కూతురు రిలేటెడ్, సో స్పెషల్లీ వాళ్ళ బ్రదర్ కి ఎక్సలెంట్ గా రెస్పెక్ట్ అనేది ఇస్తాడు. పుష్ప అనేది ఒక చాలా గొప్ప పొజిషన్లో ఉన్న పర్సన్ అనమాట. ఇంక్లూడింగ్ సీఎం దగ్గర నుంచి వచ్చి పుష్పని కలుస్తాడు, అట్లాంటి పర్సన్ అనమాట. సో అట్లాంటి పర్సన్ ఒక మదర్ దగ్గర, వైఫ్ దగ్గర, ఇంకా బ్రదర్స్ దగ్గర డౌన్ టు ఎర్త్ లాగా ఉంటాడు ఆల్వేస్. అది మన లైఫ్ లో ఉండాలి. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలి. ఆల్వేస్ చెప్తుంటారు మన గోల్స్ ఆకాశానికి అనుకుంటట్టు ఉండాలి, కాళ్ళు మాత్రం భూమి పైన ఉండాలి. పుష్పని ఎవరు ఏ మాట అన్నా కూడా వాళ్ళని ఎంతవరకన్నా హంతు చూస్తాడు, కానీ అన్న ఎంత తిట్టినా కూడా ఎంత చేసినా కూడా అన్నకి మాత్రం తిరిగి ఒక మాట కూడా అన్నాడు. మీరు చూసారు ఈ మధ్యకాలంలో కొంతమంది పొలిటీషియన్లు ఉంటారు. ఓకే, అమ్మ దగ్గర ఓడిపోయారు, చెల్లె దగ్గర ఓడిపోయారు, దాని తర్వాత కుటుంబమే తిట్టారు, అండ్ ఫైనల్ గా తెలుసు మీకు ఏమైందో రిజల్ట్, ఎవరి గురించి మాట్లాడు. సో అట్లా మనం అందరూ వెనుకల మనకుంటే మనం స్ట్రాంగ్ గా ఉంటాం అనమాట. ఇంకో సైడ్ కూడా చూసారు, ఒక ఫ్యామిలీ అంతా కూడా వెనుకలో ఉంది అండ్ గెలవంగానే వెళ్ళి వాళ్ళ అన్నగారు ఏది బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నారు. అండ్ ఆ పర్సన్ ఈ రోజు అందరు కూడా ఏ లెవెల్లో రెస్పెక్ట్ ఇస్తున్నారు. అండ్ కట్ చేస్తే ఆ పర్సన్ ఈ రోజు గెలవంగానే ఓకే ప్రజలకి థ్యాంక్స్ చెప్పి దాని తర్వాత అన్నగారు ఆశీర్వాదం తీసుకున్నారు. హీస్ నాట్ దెన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంకా వాళ్ళ బ్రదర్స్ రిలేటెడ్ ఏదైతే అతను పోరాడు, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రదర్స్ తోని ఆస్తి కోసము ఇంకా ఏదో దానికోసం అనేది ఏ రోజు కూడా అతని దగ్గర డబ్బున్నా కూడా పబ్లిక్ లో వెళ్ళి అందరు ముంగట అనేది పోరాడలే అతను. జస్ట్ ఏందనంటే అతను బాధ అతను మనసులో పెట్టుకొని ఆల్వేస్ బాధపడుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా అలా బ్రదర్లు వచ్చి స్పిన్ చేస్తూ కూడా సైలెంట్ అనేది ఉండేవారు అనమాట. కానీ ఈ మధ్య కాలంలో ఒక ఫ్యామిలీ అనేది మనం చూస్తున్నాం అనమాట. మొత్తం కూడా మీడియాలో చూసినట్టయితే ఆస్తుల కోసం అనేది గోడ పడుతున్నారని చెప్పేసి పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ అందులో ఎంత నిజం ఉన్నారనేది ఇంకా తేలలేదు కాబట్టి. బట్ అందరు వచ్చేసి అక్కడ బ్రదర్స్ ఇంకా ఫాదర్ మధ్యలో సన్ మధ్యలో ఇదంతా కూడా జరుగుతుంది. సో సేమ్ నేను కూడా ఏమంటానంటే మన ఇంట్లో ఏదైతే గొడవ ఉంటుందో అది మనం మనసులో పెట్టుకొని మనమే మన ఇంట్లో పరువు అనేది తీయొద్దు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫోకసింగ్ ఆన్ గ్రోత్ నాట్ ఆన్ ఏ ప్రాబ్లం. ఆల్వేస్ మనము గ్రోత్ పైన ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాలి, అంతేగాని ఆ దారిలో వచ్చే ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేసుకుంటూ వెళ్ళొద్దు. అంటే వాట్ ఎవర్ జర్నీలో ఎదగడానికి కోసం ఒక స్ట్రాంగ్ వై రీజన్ అనేది ఉండాలన్నమాట. పుష్పకు కూడా అతని స్ట్రాంగ్ వై రీజన్ ఏంటంటే సర్నేమ్, అంటే అతని ఇంటి పేరు. అంటే నీ ఇంటి పేర్లు లేదని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గర చాలా అంటే చాలా సార్లు అనేది సిచ్యువేషన్ వచ్చినప్పుడల్లా ఇంటి పేరు లేదని బాధపడుతుండే అనమాట. వాళ్ళ ఫ్యామిలీతో కూడా బాధపడుతుండే. కానీ ఫైనల్ గా కట్ చేస్తే క్లైమాక్స్ లో అతని ఇంటి పేరు అనేది ఎప్పుడైతే ఒక వెడ్డింగ్ కార్డ్ పైన అది ప్రింట్ అవుతుందో
ఆ ఎమోషన్స్ అనేది మామూలుగా ఉండదు. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టినప్పటి నుంచి కూడా వెయిట్ చేస్తున్నాడు అనమాట ఆ ఇంటి పేరు నాకు గోల్ కోసం. అండ్ ఫైనల్ గా అది వచ్చేసింది. అంటే ఆ ఇంటి పేరు కోసం అతను ఏ లెవెల్లో కష్టపడి అట్లా స్ట్రాంగ్ వై రీజన్ అనేది పెట్టుకొని ముంగడికి వెళ్ళాలి. అలానే మనం కూడా స్ట్రాంగ్ వై రీజన్ అనేది పెట్టుకొని లైఫ్ లో ముంగడికి వెళ్ళాలి. వాట్ ఎవర్ గోల్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, వెనకాల వై రీజన్ ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది వెయిట్ లాస్ కావాలనుకుంటారు కానీ స్ట్రాంగ్ వై రీజన్ అనేది ఉండదు. కొంతమంది అనేది బిజినెస్ లో నెక్స్ట్ లెవెల్ గ్రో అవ్వాలనుకుంటారు కానీ వై రీజన్ అనేది ఉండదు. కొంతమంది జాబ్ లో ఒక మంచి ప్రమోషన్ కావాలనుకుంటారు, వై రీజన్ ఉండదు. సో అట్లా వై రీజన్ ఉన్నప్పుడు 100% దేవుడి దగ్గర వచ్చినా కూడా మనం ఎవరు ఆపడలేదు, అంటే తగ్గేదే లేదనుకుంటే ముంగడికి వెళ్తాం. ఆల్వేస్ అప్డేట్ యువర్ సెల్ఫ్. పుష్ప ఎప్పటికప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు అలా అప్డేట్ అవుతుంటాడు. ఎగ్జాంపుల్ మన పార్ట్ 2 లో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కంటైనర్ లో ఏది హీరో ఎలివేషన్ షాట్ రైట్, కంటైనర్ నుంచి బయటకు వచ్చేసి దాని తర్వాత ఫైట్ చేస్తున్నప్పుడు జపాన్ లో మాట్లాడుకుంటూ ఫైట్ చేస్తుంటాడు అనమాట. అప్పుడే ఒక పక్క నుంచి ఒక పర్సన్ అంటాడు, అరే నువ్వు జపాన్ ఎప్పుడు నేర్చుకున్నావు లాంగ్వేజ్ ఇదంతా కూడా? అరే కంటైనర్ లో నన్ను బంధించినప్పుడు 30 రోజులు జపాన్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి బుక్ అనేది చదివి నేర్చుకున్నా. అంటే ఖాళీ ఇక ఉండి ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయలే. ఆ కంటైనర్ లో ఉన్నప్పుడు కూడా కొత్త లాంగ్వేజ్ నేర్చుకొని అప్డేట్ అయిపోయి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆన్సర్ ఇచ్చాడు. అలానే పార్ట్ 1 లో చూసుకున్నట్టయితే అతను కళ్ళకి గంతలు కట్టేస్తారనమాట విలన్స్, అండ్ తప్పించుకోవడానికి మళ్ళీ ఒక టెక్నికల్ స్కిల్ తోని ఫైట్ చేస్తాడు. అలానే పార్ట్ 2 లో చూసినట్టయితే కాళ్ళు కట్టేస్తారు, చేతులు కట్టేస్తారు, ఓకే, అయినా కూడా టెక్నికల్ గా ఫైట్ చేసి మరీ ఆ విలన్స్ అనేది చంపుతాడు అనమాట. ఆ స్కిల్ ని అట్లా డెవలప్ చేసుకున్నాడు, ఆ కేపబిలిటీస్ అనేది అలా డెవలప్ చేసుకున్నాడు అండ్ వాళ్ళని ఓడించాడు. అలానే మనం కూడా అట్లా అప్డేట్ కావాలి ఎప్పటికప్పుడు, సిచ్యువేషన్ తగ్గట్టు ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ కొత్త వర్జన్లో రావాలి. 2.0ని లాంచ్ చేయాలి ఎప్పటికప్పుడు. ఎంత అప్డేట్ చేసుకునే అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ 6th పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఇన్ హిస్ ఫీల్డ్. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏ రేంజ్ లో ఇస్తాడంటే ఇంటర్నేషనల్ పర్సన్ తో డీల్ చేస్తున్నప్పుడు ఒక 10 టన్నులు అనేది అతనికి కావాల్సి వస్తుంది. నేను ఫోన్ చేస్తే 10 టన్నులు వస్తుంది. అప్పుడు పుష్ప అంటాడు, చేయి ఫోన్ చేయి, 10 టన్నులే కదా ఫోన్ చేయి అంటాడు. ఎవరికి ఫోన్ చేసినా ఆ పర్సన్ మళ్ళీ వాళ్ళు తిరిగి పుష్పకు ఫోన్ చేస్తుంటారు అనమాట. అంటే అంత ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది పుష్ప అనేది సాధించుకుంటాడు. అండ్ అప్పుడు ఒక మాట అంటాడు అనమాట ఆ పర్సన్ ఆపోజిట్ లో, అబ్బా ఎవరికి ఫోన్ చేసినా కూడా వాళ్ళు తిరిగి నీకు ఫోన్ చేస్తున్నారు, మస్తుంది, నీతో బిజినెస్ చేస్తే మజా వస్తుంది. అట్లా ఉంటుంది. మరి నాతో బిజినెస్ చూస్తే మజా కాదు, నాతో బిజినెస్ రిలేషన్ ఏదైనా సరే మజా వస్తుంది అని అంటుంటాడు అనమాట. పుష్ప 1లో దొంగలు కాపాడడానికి డ్యామ్ గేట్స్ ఏవైతే క్లోజ్ చేయడానికి చాలా కష్టపడతాడు. కానీ సెకండ్ పార్ట్ లో చూసినట్టయితే అదే డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేయడానికి ఒక కాల్ ద్వారా చేసేస్తాడు, ఓపెన్ అయిపోతుంది. అంటే ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ అనేది సాధిస్తాడు అనమాట. అలానే జగపతి బాబుతో కూడా మాట్లాడుతున్నప్పుడు జగపతి బాబు అంటాడు అనమాట, అరే నువ్వు కూలీవ్ అనేది మర్చిపోతున్నావు, అరే నువ్వు కూడా గుమస్తావని గుర్తు చేయాల్సి వస్తుంది అని అంటాడు. అంటే ఎంత పెద్ద పర్సన్ అయినా సరే ఆ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అతను. అంటే దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఒక జాబ్ చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం, వాట్ ఎవర్ లైఫ్ లో నెట్వర్కింగ్ అనేది ఎక్కువ చేసుకోవాలి. ఎవరితోని ఎప్పుడు ఎలా అవసరం పడుతుందో తెలియదు కాబట్టి నెంబర్ ఆఫ్ పీపుల్ తోని మనము కనెక్షన్స్ అనేది పెంచుకోవాలి, నెట్వర్క్ అనేది పెంచుకోవాలి. కొంతమంది నాకేంది వాళ్ళతో అవసరం పడేది, వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడాలి, మనకెందుకు ఉపయోగపడతారు, వాడే వచ్చి నాతో మాట్లాడాలి, ఇలాంటి ఈగోలతోనే మనం చాలా కాంటాక్ట్స్ పొడగొట్టుకుంటున్నాం, చాలా మందిని పొడగొట్టుకుంటున్నాం. అట్లా అందరినీ కలుపుకొని అనేది పోవాలి. మనం అందరితోని మాట్లాడాలి. మనతో పలకరియకుండా, మనతో మాట్లాడకుండా మనం వెళ్ళి పలకరియాలి, విజిటింగ్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, నెట్వర్కింగ్ పెంచుకోవాలి. బికాస్ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ. ఇప్పుడు చూడండి 2000 టన్స్ అనేది అవసరం అవుతుంది అనమాట. మీ అందరికీ తెలుసు దేనికోసం అయితే అవసరం అవుతుంది. సో ఆ 2000 టన్స్ ఏదైతే ఒక అవసరం ఉంటుందో ఒక గోల్ అనేది తీసుకొని దానికి ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని దాని తగ్గట్టు అతను ఏం చేశాడనంటే చాలా కష్టపడతాడు అనమాట. ఆ కష్టపడే ప్రాసెస్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఒక లీడర్ లాగా ఎంతో మందిని అనేది సేవ్ చేస్తాడు ముందరుండి అనమాట. అలాగే మన పుష్ప మూవీ మేకర్స్ అండ్ దాని తర్వాత డైరెక్టర్ సుకుమార్ గారు కూడా ఎవరైతే ఉన్నారో చాలా రిస్క్ తీసుకున్నారు ఈ మూవీని తీయడంలో కూడా. ఈ మూవీ తీయడంలో దీన్ని ప్రమోట్ చేయడంలో ఎక్కడ కూడా వీళ్ళు కాంప్రమైజ్ అనేది కాలేదు. ఎందుకంటే అట్లా రిస్క్ తీసుకొని ప్రతిసారి ముంగడికి వెళ్ళారు. అలాగే తెలుగు సినిమాని చిన్నగా చూసే ఈ బాలీవుడ్ వాళ్ళందరికీ కూడా టాలీవుడ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని చూపించారనమాట ఈ మూవీ తీసేసి. పుష్ప మూవీ మన ముందుకు తీసుకురావడానికి వాళ్ళు చేసిన మార్కెటింగ్ ఆల్వేస్ ప్రతి బిజినెస్ ఓనర్ కూడా నేర్చుకోవాలన్నమాట. అదే ఎక్స్టెన్సివ్ బ్రాండ్ కొలాబరేషన్. హాస్టల్ పైప్స్, గోల్డ్ మెడల్, కజారియా, థమ్స్అప్, డార్క్ ఫ్యాంటసీ,
దావత్, బ్లింకిట్ లాంటి 20+ బ్రాండ్స్ ఆల్మోస్ట్ 120 crores స్పెండ్ చేసి మూవీని ప్రమోట్ చేస్తున్నాయి. అంటే అర్థం చేసుకోండి, ఇలాంటి స్ట్రాటజీ మన బిజినెస్ లో కూడా ఉపయోగించేసి మనం కూడా ఎవరితోని కొలాబరేట్ అయితే ఇంకా మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది. మనం కూడా ఇంకా ఎవరితోని కొలాబరేట్ అయితే మన రిలేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం కూడా ఎవరితోని కొలాబరేట్ అయితే ఓకే మనకి ఇంకెక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని ఆలోచించి కొలాబరేషన్లో ఎక్కువ పనిచేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా కొలాబరేషన్ ప్రపంచం అనేది ఇప్పుడు నడుస్తుంది. సింగిల్ గా వెళ్తే సింగిల్ గా నేనే మార్కెటింగ్ చేసుకుంటా, నేనే బిజినెస్ చేసుకుంటా అంటే నడవదు. కొలాబరేట్ కావాలి, క్రాస్ ప్రమోషన్ చేయాలి, దానికోసం నెట్వర్కింగ్ అనేది ఎక్కువ పెంచుకోవాలి. ఇంకా మనం ఏదైతే 1-2% ఏదైతే బిజినెస్ చేస్తామో ఇలా కొలాబరేషన్ వెళ్ళినప్పుడు ఆ పర్సంటేజ్ అనేది ఇంకా పెరుగుతుంది. దీనిపైన కూడా కొంచెం మీరు బిజినెస్ ఓనర్స్ ఆలోచించాలి. ఈ మూవీల నుంచి కొన్ని క్యారెక్టర్స్ అనేది స్పెషల్ గా వెళ్తున్నాయి. ఆ క్యారెక్టర్స్ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక మీ అందరికీ కూడా తెలుసు, ఈ మూవీ మొత్తం కూడా ఒక పర్సన్ పైన నడుస్తుంది. అదే స్టార్ అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారు ఫస్ట్ వచ్చేసి ఈ మూవీలో మీరు ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్టయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ లాగా మనకు కనిపిస్తుంది. ఒక షోల్డర్ ఇట్లా పైకి, ఒక చేతి కొంచెం క్రాస్ గా ఇట్లా కనిపిస్తుంటది మీకు. అంటే ఒక పర్సన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత పెద్ద వరకు వెళ్ళొచ్చు అని చెప్పేసి డైరెక్టర్ ఇలా పోర్ట్రేట్ చేసి మనకు చూపించాడు అనమాట. అండ్ అంత ఆ లెవెల్లో యాక్టింగ్ అనేది అన్ని అవర్స్ ప్రతిసారి ఉండి చేయాలనంటే అంత ఈజీ విషయం కాదు. ఫస్ట్ పుష్ప నుంచి ఏంటంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఎంత పెద్ద చేస్తాడో అట్లాంటిది ఈ రోజు మనకు అన్ని ఉన్నా కూడా ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. అండ్ ఎవరైతే ఈ రోజు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. చూడండి ఆ పర్సన్ ఆ లెవెల్లో వెళ్తుంటే మనం అంతవరకు పోలేమా? ఇక అన్నున్న వాళ్ళు అయితే ఇంకెక్కువ ఆలోచించాలన్నమాట. ఓకే, అండ్ స్పెషల్లీ మళ్ళీ ఈ క్యారెక్టర్ ని చేసిన పర్సన్ అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు అయితే అలా యాక్టింగ్ చేయడానికి కూడా ఎంత కష్టపడి ఉంటారు, ఎంత పేషెన్స్ ఉంటుంది ఆయనకి. అండ్ ఇంకా ఆ ఫీమేల్ గెటప్ తోని ఏదైతే జాతర సీన్ ఉంటుందో అందులో ఫైట్ కావచ్చు, ఆ స్పెషల్లీ ఆ సాంగ్ కావచ్చు, ఎవరైనా ఆ స్టాడియంలో ఉన్న వాళ్ళు ఆ ఫీమేల్ గెటప్ వేసేసుకొని ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేయాలని అంటే అంత ఆషామాష అనేది కాదు. నేనైతే చెప్తాను అల్లు అర్జున్ గారి మూవీస్లలో అల్లు అర్జున్ గారి ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది అంటాను. ఎందుకంటే ఆయన ప్రాణం పెట్టి ఆ పర్ఫార్మెన్స్ అనేది చేశాడనమాట. అలా మనం కూడా మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ప్రాణం పెట్టైనా సరే ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్ అనేది చేయాలి టు అచీవ్ గోల్ అనమాట. ఓవరాల్గా మూవీ కోసం ఇంత పేషెన్సీగా పార్ట్ 1 పార్ట్ 2కి ఉండి చేయడం అనేది అది పేషెన్సీ లెవెల్ కూడా చాలా నేర్చుకోవాలి మనం. అందుకోసం ఇంత సక్సెస్ అనేది చూస్తున్నాను. అలానే రావు రమేష్ గారు కూడా నిజంగా యాక్టింగ్లో చాలా అంటే చాలా గొప్ప పర్సన్, చాలా రెస్పెక్ట్. సార్కి నేను పర్సనల్ కూడా చాలా కల్చర్ అనమాట. రావు రమేష్ గారు ఆల్మోస్ట్ ఎంపీ క్యారెక్టర్లో ఉన్నప్పుడు ఓకే, సో అక్కడ ఫయద్ ఫైజల్ గారు అని చెప్తారనమాట. ఏంటంటే చూడండి నాకు పుష్ప దగ్గర నుంచి రెస్పెక్ట్ అనేది దక్కాలి, ఎందుకంటే నా బట్టలు ఇప్పించిండు అని అంటే అప్పుడు డోర్ వేసేసేసి ఒక ఎంపీ పొజిషన్లో ఉన్నా కూడా బట్టలు ఇప్పి అనేది నిల్చుంటారు. అండ్ ఇంకోటి గొప్ప యాక్టర్ అయినా కూడా డైరెక్టర్ చెప్పారని చెప్పేసి బట్టలు ఇప్పి నిల్చుంటారు అనమాట. అంటే ఆ ప్యాషన్, ఆ క్యారెక్టర్ ఎంపీ వర్డ్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్యలో చేయడానికి జస్టిఫికేషన్ ఎట్లా చేసిండు, అలానే అంత గొప్ప యాక్టర్ అయినా కూడా ఎలా చేశాడు. అలానే ఈ మూవీ మొత్తంలో కూడా ద వే హీ టేకెన్ సమ్ డిసిజన్ అండ్ ద వే హీ క్యారీ ఫార్వర్డ్ అనేది ఎక్స్ట్రాడినరీ హ్యాట్స్ ఆఫ్. అలానే ఇక రష్మిక గారి గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఒక సీన్ ఉంటుంది అనమాట, సింగిల్ టేక్లో చేశారని చాలాసార్లు డైరెక్టర్ కూడా చెప్పారనమాట. ఆ సీన్ అనేది గుడ్స్ పంప్స్ ఇస్తుంది. ఒక అమ్మాయి కూడా అల్లు అర్జున్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, ఇలాంటి యాక్టర్స్ అనేది ఉండాలి మన ఫిలిం ఇండస్ట్రీలో, ఇలాంటి అమ్మాయిలతో పనిచేస్తే ఇంకా చాలా మోటివేషన్ వస్తుంది హీరోస్ కూడా అని చెప్పారు. అంటే తను ఏ లెవెల్ ఆఫ్ ఆ సిన్సియారిటీ, ఆ డెడికేషన్ అదంతా చూపిస్తే ఆ లెవెల్ ఆఫ్ అల్లు అర్జున్ గారు కూడా చెప్తారు, అలా ఆ లెవెల్ ఆఫ్ డైరెక్టర్ గారు కూడా చెప్తారు. అంతే ఎందుకు అది చెప్పడం ఎందుకు, మనకే సినిమాలో కనిపించేసింది కదా ఆ అమ్మాయి ఏ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి ఇచ్చిందో, దాని వెనకాల ఎంత కష్టం ఉండొచ్చు. ఎందుకంటే మన లాంగ్వేజ్ కాకుండా కూడా తను మన లాంగ్వేజ్ అనేది ఎంత క్లియర్గా మాట్లాడి ఎంత క్లియర్గా నేర్చుకొని అవన్నీ కూడా డెడికేషన్తోనే సినిమా కోసం పనిచేసి నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్. అలాగే మన కేశవ ఎవరైతే ఉంటారో మీరు కొన్ని సీన్లలో కూడా చూడొచ్చు, అల్లు అర్జున్ గారు చెప్పకుండా కూడా ఓకే కొన్ని పళ్ళు అనేది అతను ముందే చేసిస్తాడనమాట. అంటే ఒక ఫ్రెండ్ అంటే అలా ఉండాలి, అండ్ ఒక ఫ్రెండ్ అంటే ఆ లెవెల్లో నమ్మకస్తుడు ఉండాలి అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, సో అలాంటి ఫ్రెండ్ మీ లైఫ్లో కూడా ఉండేటట్టు మీరు కూడా డెవలప్ చేసుకోండి. మన మీదని ఇస్తే వాళ్ళు మన లైఫ్లో కూడా వాళ్ళు అలా ఉంటారనమాట. ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఒక కేశవ్ లాంటి ఫ్రెండ్ ఉంటారు, వదులుకోవద్దు. ఓకే, సో అలానే ఫయద్ ఫైజల్ గారి ఇక హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ కొంచెం ఒక డిసీజ్ తోని బాధపడుతున్నా కూడా ఈ ఫిలింకి అనేది ఎక్కడ కూడా దాన్ని ముందలు తీసుకురాకుండా ఓకే ఈ ఫిలిం కోసం ఆయన ఎంత బెస్ట్ చేయాలో అంత బెస్ట్ అనేది ఇచ్చి ఒక బెస్ట్ అంటే బెస్ట్
మనందరి మనసులలో ఉండిపోయేటట్టు యాక్టింగ్ అనేది చేశాడు అతను అనమాట. సో అతని దగ్గర నుంచి కూడా చాలా విషయాలు ఉన్నాయన్నమాట. ఇక అనసూయ గారు, సునీల్ గారు కూడా తీసుకున్నట్టు కూడా వాళ్ళు కూడా ఈ ఫిలిం కోసం ఎంతో డెడికేటెడ్గా పనిచేశారు. అండ్ వాళ్ళు ఆపోజిట్ విలన్ రోడ్లో ఉన్నా కూడా ఒక విలన్ అంటే ఎంత 100% తో కాంపిటీషన్ ఇవ్వాలి హీరోకి, అంతే లెవెల్లో అక్కడ సినిమాలో చూస్తారు, కాంపిటీషన్ ఇస్తారు. అట్లా కూడా మనం కూడా మన లైఫ్లో కూడా మనతో మనం కాంపిటీషన్ అనేది పెట్టుకొని అట్లా ముంగడికి వెళ్ళాలి. ఓవరాల్గా పుష్ప క్యారెక్టర్ నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే లైఫ్లో ఎన్నో ఛాలెంజెస్ అనేది వస్తాయి, ఫైట్ చేయాలి కానీ గివ్ అప్ అనేది చేయకూడదు. సొసైటీ ఎంత నెగిటివ్గా బిహేవ్ చేసినా మన వాల్యూని, వర్త్ని ప్రూవ్ చేసుకొని మరి రెస్పెక్ట్ తెచ్చుకోవాలి. ఇంకొక హైలైట్ ఏంటంటే పుష్ప యాజ్ చిన్నాన్న వాళ్ళ డాటర్ని ప్రొటెక్ట్ చేసే ఆ ప్రొటెక్షన్ నేచర్ వేరే లెవెల్. అసలు డాటర్ కోసము అతను లాస్ట్లో క్లైమాక్స్లో మీరు చూసారు విలన్స్ అందరినీ కూడా రపా రపా ఖతం చేసే సీన్ గూస్ బాంబ్సే వస్తాయి కదా. అట్లనే సేమ్ అది మూవీ కానీ రియల్ వరల్డ్లో మనం ఆడవాళ్ళ పట్ల రెస్పెక్ట్గా ఇంట్లో వాళ్ళ మాటలకు విలువ ఇస్తే సీఎం అనేది చేంజ్ అయ్యకపోయినా సొసైటీ మాత్రం సేఫ్గా మారుతుంది. ఏ సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయి, ఇల్లీగల్ థింగ్స్ను ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు, కానీ పుష్ప 2లో ఈ పాజిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయని నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను. నెగిటివ్స్ని పాయింట్అవుట్ చేయడం ఎంత ఇంపార్టెంటో పాజిటివ్స్ని కూడా హైలైట్ చేయడం అంతే ఇంపార్టెంట్. సో ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే పుష్ప 2 మూవీ చూసిన వాళ్ళు డెఫినెట్గా ఈ పాయింట్స్కు రిలేట్ అవుతారు. ఇది ఒక పాన్ ఇండియా ఫినామినన్, ఒక కల్చర్ మూమెంట్, లైఫ్ లెసన్ అనమాట. ఓకే, ఈ మూవీ మనందరినీ ఇన్స్పైర్ చేయడమే కాకుండా మనలో ఫైర్ను కూడా ఇగ్నైట్ చేసింది. మీ అందరికీ పుష్ప 2లో నచ్చిన హైలైట్ ఏంటి? అల్లు అర్జున్ స్వాగా లేదా సుకుమార్ గారి విజనా లేదా ఎమోషన్సా? కామెంట్లో షేర్ చేయండి. చూడండి, నేను ప్రతి ఒక్క కామెంట్ కూడా చదువుతాను. ఇప్పుడు నేనైతే కొన్ని పాయింట్స్ అనేది తీసుకున్నాను పుష్ప మూవీ నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది. అలానే మీరు కూడా నేను మిస్ అయినాయి, మీరేం నేర్చుకున్నారు పుష్ప మూవీ నుంచి అని చెప్పేసి కింద కమెంట్లో టైప్ చేస్తే చాలా మంది కూడా కింద కమెంట్లు వచ్చి కూడా మీ పాయింట్స్ని చదివి కూడా వాళ్ళు కూడా ఓహో ఇలా కూడా చూడొచ్చా మూవీని, ఇలా కూడా నేర్చుకోవచ్చా అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారు, నేను కూడా నేర్చుకుంటా. అండ్ బెస్ట్ కమెంట్స్కి అందరికీ కూడా నేను లైక్ కొడతా అండ్ మళ్ళీ వాళ్ళకి నేను అప్రిషియేషన్ కూడా చేస్తాను. అండ్ ఫైనల్గా ఈ మూవీ చూసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఇది మూవీ లాగా కాకుండా దాంట్లో నుంచి కూడా మన జీవితంలో పాయింట్స్ తీసుకొని అప్లై చేసి ముంగడికి వెళ్ళి సక్సెస్ కావాలని వాళ్ళకు కూడా ఒక పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మళ్ళొకసారి మన పుష్ప 2 సినిమా టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా అనేది కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద పార్ట్ 3. ఇక పార్ట్ 3 ఎప్పుడు వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది చూద్దాం కానీ బట్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.